ఓం నమో వెంకటేశాయ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి వెళ్ళే వాళ్ళకి ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు, సిఆర్ఓ ఆఫీస్లో మనం 50 రూపీస్కి మంచి రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, అన్నప్రసాదం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ సుపదం దర్శనం అంటే ఏమిటి, ఫ్రీ లడ్డూస్ ఎవరికి ఇస్తారు, మనం ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో చేయడానికి రీజన్, నేను తిరుపతిలో ట్రైన్ దిగిన దగ్గర నుంచి కొంతమంది వాళ్ళకి తెలియక రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, లగేజ్ మన కొండ కింద ఇస్తే కొండపైకి వస్తుందా, లేదంటే ఇలాంటి రిపీటెడ్ క్వశ్చన్ చాలా ఉన్నాయి. ఈవెన్ మన దర్శనం అయిపోయిన తర్వాత కూడా లడ్డు ఎక్కడ ఇస్తారు, ఎన్ని లడ్డూలు ఇస్తారు, పర్ పర్సన్ ఎక్కువ తీసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు అనమాట. రిపీటెడ్గా ఉన్నాయి. సో నాకు అర్థమైంది చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదని. సో నేను ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి వెళ్తున్నట్టయితే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. వీటితో పాటు తిరుపతిలో నాకు నచ్చిన ఒక విషయం ఉంది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో చివరిలో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తిరుపతికి బ్యాగ్ సర్దుకునేటప్పుడు మీ బ్యాగ్లో ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ లేకుండా తిరుపతిలో చాలా పనులు జరగవు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రూమ్ బుక్ చేసుకోవాలన్నా సరే ఆధార్ కార్డు కావాలి, దర్శనంకి వెళ్ళేటప్పుడు దర్శన టోకెన్ తీసుకునేటప్పుడు మీకు ఆధార్ కార్డు కావాలి. ఇలా తిరుపతిలో చాలా ప్లేసెస్లో మనకి ఖచ్చితంగా ఆధార్ కార్డు అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు అనేది బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డు మీ దగ్గర లేకపోతే జెరాక్స్ లేదా సాఫ్ట్ కాపీ ఏదైనా తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫస్ట్ మీకు సుపథం మార్గం అంటే ఏంటి చెప్తాను. ఈ సుపథం మార్గం అంటే 1 సంవత్సరం లేదా 1 సంవత్సరం కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తిరుమలలో స్పెషల్ వే ఉంటుందన్నమాట. ఈ సుపథం మార్గం నుంచి దర్శనంకి పంపిస్తారు. ఈ మార్గం నుంచి వెళ్ళిన వాళ్ళకి దర్శనంకి పట్టే టైము పావుగంట నుంచి 1 గంట లోపు అయితే దర్శనం అయితే జరిగిపోతుంది. మా అన్నయ్య వాళ్ళకైతే అరగంటలో చక్కగా దర్శనం జరిగిపోయింది. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీరైతే సర్వదర్శన లైన్లోకి వెళ్ళి ఇబ్బంది పడకండి. నేను చాలామందిని చూశాను అలాగే ఇబ్బంది పడ్డారు తెలియక. కాబట్టి మీరు 1 సంవత్సరం లేదా 1 సంవత్సరం వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లలు మీతో పాటు ఉంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ మీరు డైరెక్ట్గా సుబోధ మార్గం దగ్గరికి వెళ్తే సుబోధ మార్గం నుంచి మిమ్మల్ని అయితే అలౌ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ గేట్ నుంచి అలౌ చేస్తారు. కాబట్టి ఈ టైంలోపే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ సుబోధం గేట్ ఏటీసీ బ్లాక్ బిల్డింగ్స్ దగ్గరలోనే ఉంటుంది. అక్కడ ఎవరైనా చెప్పేస్తారు సుబోధం గేట్ ఎక్కడ ఉందంటే దారి చూపిస్తారు. మీరు అక్కడికి వెళ్ళగానే మీ యొక్క ఆధార్ కార్డ్స్, అంటే ఆ చిన్నపిల్ల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ ఉండాలి. దాంతోపాటు ఆ బాబు యొక్క బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేసు మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే హాస్పిటల్లో ఏదో ఒక పేపర్ ఇస్తారు కదా, మెడికల్ సంబంధించిన ఒక పేపర్ ఇస్తారు వాళ్ళు, డాక్టర్ సిగ్నేచర్ చేసింది, అది చూపించడం సరిపోతుందన్నమాట. వెరిఫై చేస్తారు వాళ్ళు. వెరిఫై చేసిన తర్వాత మీకు సుబోధం మార్గం నుంచి దర్శనానికి అయితే పంపిస్తారు. ఈ విధంగా సుబోధం మార్గం ద్వారా చిన్నపిల్లలకైతే దర్శనం జరుగుతుంది. చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లలకి అక్కగానే అన్నగానే ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పేరెంట్స్తో పాటు వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళడానికి కుదరదు. అంటే బాబాయ్ మేనమామలు ఇలా ఉంటారు కదా, వాళ్ళైతే వెళ్ళడానికి అయితే కుదరదు. మేము వెళ్ళినప్పుడు అయితే అలౌ చేయలేదు వాళ్ళని. తాతగారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వెళ్ళడానికి కుదరదు. నెక్స్ట్ మనకి దర్శన్ టోకెన్స్ ఎక్కడ ఇస్తారంటే తిరుపతిలో మొత్తం 3 ప్లేసుల్లో దర్శన్ టోకెన్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ ప్లేస్ బస్ స్టాండ్ దగ్గర ఇస్తారు. సెకండ్ ప్లేస్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న విష్ణు నివాసం బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లు ఇస్తారు. థర్డ్ ప్లేస్ అలిపిరి పాదాలు ఉంటాయి కదా, అలిపిరి మెట్లు, అలిపిరి మెట్ల దగ్గర ఒక భూదేవి కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఈ 3 ప్లేసెస్లో అయితే ఇస్తారనమాట ఈ దర్శన్ టోకెన్స్. ఇందులో మళ్ళీ శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళే వాళ్ళకి సపరేట్ టోకెన్స్ ఉంటాయి. అక్కడ బ్యానర్స్ మీద రాసి ఉంటుంది ఏ లైన్ దేనికని. ఇన్ కేసు మీకు తెలియకపోతే అక్కడ పనిచేసే స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు ఏ లైన్ దేనికి అనేది. సో దట్ మీరు టోకెన్స్ తీసుకొని బయటకు రావచ్చు. కాకపోతే మీరు శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు శ్రీవారి మెట్టు టోకెన్ తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీవారి మెట్ల మార్గంలో మధ్యలో మనకి మీరు తీసుకున్న టోకెన్ మీద స్టాంప్ అయితే వేస్తారు. అలా శ్రీవారి మెట్టు టోకెన్ కాకుండా మీరు సర్వదర్శన్ టోకెన్ తీసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా అలిపిరి పాదాల నుంచి నడుచుకుని వెళ్ళొచ్చు. లేదంటే మీ దగ్గరలో బస్ స్టాప్ ఏదైనా ఉంటే ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి కూడా మీరు బస్సులో వెళ్ళిపోవచ్చు కొండ మీదకి. 2 విధాలుగా వెళ్ళొచ్చు సర్వదర్శన్ టోకెన్ తీసుకుంటే. కానీ శ్రీవారి మెట్ల మార్గం నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి మధ్యలో స్టాంప్ వేస్తారు. కాబట్టి మీరు శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళే టోకెన్ మాత్రం తీసుకోవాలి. ఇదే శ్రీవారి మెట్టు అండ్ సర్వదర్శన్ టోకెన్స్ మధ్య ఉన్న తేడా. నెక్స్ట్, తిరుపతిలో దర్శన్ టికెట్స్ ఏ టైంకి ఇస్తారంటే ఇంతకుముందు అయితే మనకి నియర్లీ మార్నింగ్ 6 o'clock ఆ టైంకి అయితే దర్శన టికెట్ ఇవ్వడం స్టార్ట్ చేసేవాళ్ళు. కాకపోతే లాస్ట్ అంటే కొన్ని నెలల క్రితం నుంచి మనకి ఏం చేస్తున్నారంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు దర్శన టికెట్స్ అనేవి. మధ్యాహ్నం 2 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కదా అని చెప్పి మీరు 2 గంటల ఆ టైంకి వెళ్ళడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మార్నింగ్ 10 నుంచే అక్కడ లైన్ ఫామ్ చేస్తుంటారు టోకెన్స్ కోసం. మార్నింగ్ 10 కాదు, ఎక్కువ మంది ఉంటే మార్నింగ్ 6 నుంచి కూడా లైన్లోనే ఉంటారు వాళ్ళు. సో మీరు వెళ్ళేసరికి వెనకుండిపోతారు. కాబట్టి మీకు దర్శన టోకెన్స్ దొరకకపోవచ్చు. కాబట్టి మీరు మార్నింగ్ 10కి ఆ టైంకి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి లైన్లోకి.
మేమైతే విశాఖపట్నం నుంచి తిరుపతికి తిరుమల ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో వెళ్ళాం కాబట్టి, ఉదయం 4:30కి ముందే తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగిపోయాం. తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగిపోగానే ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1 నుంచి బయటకొస్తే పక్కనే రైల్వే స్టేషన్ పక్కనే మనకు విష్ణు నివాస్ ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా! టోటల్‌గా 3 ప్లేసెస్‌లో మనకి దర్శన టికెట్ ఇస్తారని చెప్పి. అందులో ఈ విష్ణు నివాసం బిల్డింగ్ ఒకటి. ఈ బిల్డింగ్‌లో మనకి వాష్‌రూమ్స్ ఉంటాయి. మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చనమాట. మీ లగేజ్‌ని జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకొని వాష్‌రూమ్‌లో ఫ్రెష్ అప్ కూడా అయిపోవచ్చు. ఇన్ కేస్ మీకు వేడి నీళ్ళు కావాలనుకుంటే స్నానానికి వేడి నీళ్ళు కూడా వస్తాయి. అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా ట్యాప్ దగ్గర వేడి నీళ్ళు వచ్చే ట్యాప్ దగ్గర చేయి పెట్టొద్దని చెప్పండి. ఎందుకంటే ఆ వేడి నీళ్ళు అనేవి చాలా వేడిగా వస్తాయి కాబట్టి డైరెక్ట్‌గా చేయి పెడితే చేయి కాలుతుంది. ఫస్ట్ బకెట్‌లో పట్టుకొని తర్వాత వాష్‌రూమ్ తీసుకెళ్ళి మన బాత్ అయితే చేసుకోవచ్చు. అంటే స్నానం అయితే చేసుకోవచ్చు. ఇదే విష్ణునివాసం బిల్డింగ్‌లో మనకి రూమ్స్ కూడా ఉంటాయి. ఈ రూమ్స్ మనకు కావాలంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్ళకి మార్నింగ్ 6 నుంచి అయితే కీస్ అయితే ఇస్తారు. రూమ్స్ ఫ్రీగా ఉన్న దాన్ని బట్టి అలోకేట్ చేస్తారనమాట. ఇలా రూమ్ కీస్ ఇచ్చే కౌంటర్స్ అయితే ఉంటాయి. ఈ కౌంటర్ దగ్గరికి వెళ్తే మనకు సంబంధించిన రూమ్ యొక్క కీ మనకిస్తారు. ఆ రూమ్ కీ తీసుకొని మనం మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీరు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్లు మార్నింగ్ 10 లోపు దిగిపోతే పర్వాలేదు. మీకు టైం ఉంటుంది ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇన్ కేస్ మీరు 10 తర్వాత దిగారనుకోండి డైరెక్ట్‌గా దర్శన్ టోకెన్స్ ఇచ్చే లైన్‌లోకి వెళ్ళిపోండి. ఇందాక మీకు దర్శన్ టోకెన్స్ ఇచ్చే 3 ప్లేసెస్ చెప్పాను కదా! ఈ 3 ప్లేసెస్‌లో మీరు ఎక్కడ కడతారంటే ఇన్ కేస్ మీరు బస్ ఎక్కి డైరెక్ట్‌గా ఘాట్ రోడ్‌లోంచి తిరుమలకి అంటే కొండ మీదకి వెళ్ళిపోవాలనుకుంటే మీరు బస్ స్టాండ్‌లో కట్టినా సరిపోతుంది లైను. లేదంటే ట్రైన్‌కొచ్చానంటే మీరు విష్ణునివాసంలో కట్టినా సరిపోతుంది. ఓకేనా? లేదు మీరు అలిపిరి మెట్ల నుంచి వెళ్ళాలనుకుంటే భూదేవి కాంప్లెక్స్ ఉంది కదా! భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే అలిపిరి మెట్లైనా పర్లేదు, శ్రీవారి మెట్లైనా పర్వాలేదు. మీరు భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి అక్కడ టోకెన్ తీసుకొని నడుచుకొని వెళ్ళిపోవడానికి. మేము వెళ్ళినప్పుడు యాక్చువల్‌గా దర్శనంకి సంబంధించిన టోకెన్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారని చెప్పారు. కానీ మాకు టోకెన్స్ అన్నవి 12:30 నుంచే అంటే మధ్యాహ్నం 12:30 నుంచే స్టార్ట్ చేశారు టోకెన్స్ ఇవ్వడం అనేది. అక్కడున్న జనం బట్టి లైన్‌లో రష్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు టైమింగ్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు. అందుకే నేను మీకు ముందుగానే వెళ్లి చెక్ చేసుకోమంటున్నాను 10:00 అలాగా. మేమైతే అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళాలనుకున్నాం కాబట్టి భూదేవి కాంప్లెక్స్ దగ్గర దర్శన్ టోకెన్స్ కోసం అయితే లైన్ కట్టాం. మేము నియర్లీ 10:00 అలా వెళ్ళామనమాట మార్నింగ్. అప్పటికే లైన్ అనేది ఇలా పెద్దగా ఫామ్ అయిపోయి ఉంది. కాబట్టి మీరు ముందుగా వెళ్ళండి. కొంచెం లైన్ చిన్నగా ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా ఇస్తున్నారంట టోకెన్స్. ఒక దగ్గర 15,000 టోకెన్స్ ఇస్తున్నారు. ఒక దగ్గర 10,000 టోకెన్స్ ఇస్తున్నారు. దాన్ని బట్టి అయితే ఉంటుంది మీకు. ఏ టైమింగ్‌కి మీకు దర్శనం దొరుకుతుందని. మాకైతే రేపు మధ్యాహ్నం 12 గంటల దర్శన టైమింగ్ అనేది వచ్చింది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. మనం లైన్‌లో ఏ ప్లేస్‌లో ఉన్నామో దాన్ని బట్టి మనకి దర్శనం టైమింగ్ కూడా చేంజ్ అయిపోద్ది. అందుకే మీకు ముందుగానే వెళ్ళి లైన్ కట్టమంటాను. మాకైతే లాస్ట్ టైమ్ ఎర్లీ మార్నింగ్ 4కి అయితే వచ్చింది దర్శన టైమింగ్ అనేది. మీరు దర్శన టోకెన్ కోసం లైన్‌లోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఆధార్ కార్డ్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర 12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే టోకెన్స్ అనేవి అలొకేట్ చేయరు. వాళ్ళని డైరెక్ట్‌గా తీసుకువెళ్ళిపోవచ్చు. టోకెన్ లేకుండా వాళ్ళకి దర్శనం అనేది జరుగుతుంది కాబట్టి 12 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఎటువంటి ఆధార్ కార్డ్ అవసరం లేదు. టోకెన్స్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసంలో అయితే మనకి మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాదం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ విష్ణు నివాసంలో అన్నప్రసాదం తిన్న తర్వాత మీరు కొండ మీదకి ఘాట్ రోడ్ అంటే బస్ మార్గం నుంచి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్‌గా బయట గేట్ బయట బస్సెస్ అయితే ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ బస్సెస్ 2 ఉంటాయి. మనం మోస్ట్‌లీ నాన్ ఏసీ ప్రిఫర్ చేస్తాం కాబట్టి నాన్ ఏసీ అయితే కొండ కింద నుంచి కొండపైకి రూ. 90 ఉంటుంది. కొండపై నుంచి కూడా కొండ కిందకి సేమ్ రూ. 90 ఉంటుంది. టోటల్‌గా ఒక పర్సన్‌కి బస్‌కి పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి మనకి రూ. 180 అవుతాయి. అలా కాకుండా మీరు ఒకేసారి కొండ మీదకి వెళ్ళడానికి కొండ కిందకి రావడానికి కూడా టికెట్ ఒక దగ్గర ఇస్తారు. అక్కడ తీసుకున్నట్లయితే మీకు రూ. 160 అవుతాయి. రూ. 160 అంటే ఒక పర్సన్ మీద రూ. 20 అనేది తగ్గుతుందన్నమాట. ఈ టికెట్ అనేది మనకి 3 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. తీసుకున్న బస్ టికెట్ మీ దగ్గర జాగ్రత్తగా ఉంచగలం అనుకుంటే రిటర్న్ టికెట్ కూడా ఇందులోనే తీసుకోవడం బెటర్. ఎందుకంటే పర్ పర్సన్ మీద రూ. 20 అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మనతో తెచ్చుకున్న లగేజ్ కొండ మీదకి ఎలా తీసుకువెళ్ళాలంటే మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే డైరెక్ట్‌గా బస్సులోనే మీతో పాటు తీసుకెళ్ళిపోవాలి. అక్కడ ఏం చేస్తారంటే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ దగ్గర మీరు మీ లగేజ్ మొత్తం తీసుకొని బయటకి దిగాలి. బయట దిగిన తర్వాత అక్కడ చెక్ చేస్తారు. చెకింగ్ అయిపోయిన తర్వాత సేమ్ బస్ మీరు ఎక్కాల్సి ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు బస్ దిగేటప్పుడే మీ బస్ నెంబర్ చూసుకోండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెకింగ్ అయిపోద్ది. చెకింగ్ అయిపోయిన తర్వాత మీ బస్ నెంబర్ బట్టి మీరు బస్ ఎక్కేయచ్చు. అలా కాకుండా అంత లగేజ్ మీరు బస్ ఎక్కి దించలేను అనుకుంటే మీరు ఏం చేస్తారంటే అలిపిరి పాదాల దగ్గర ఈ లగేజ్ కౌంటర్ ఒకటి ఉంటుంది. కొండ కింద లగేజ్ కౌంటర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అలిపిరి పాదాల నుంచి నడుచుకు వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ లగేజ్ అనేది ఇక్కడే పెడతారు కొండ కింద. వీళ్ళు ఏం చేస్తారంటే తిరుమల స్టాఫ్
ఈ స్టాఫ్ మన కింద పెట్టిన లగేజ్ని డైరెక్ట్గా కొండపైకి తీసుకొస్తారు. ఎటువంటి మనీ తీసుకోరు, జీరో మనీ అనమాట. కొండ మీద తీసుకొస్తారు. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలిపిరి పాదాల నుంచి వెళ్ళేవాళ్ళు, శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ లగేజ్ కౌంటర్ దగ్గర పెడతారనమాట. ఇక్కడ ఇచ్చేస్తే మీకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మీరు జాగ్రత్త చూసుకుంటే ఆ టోకెన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తీసుకెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్తే కొండ మీదకి వెళ్ళిన తర్వాత మీ లగేజ్ అనేది మీరు తీసుకోవచ్చు. సెక్యూరిటీ పర్పస్ మీరు మీ బ్యాగ్కి లాక్ వేయాల్సి ఉంటుంది. తాళం వేసిన తర్వాత మీరు కౌంటర్లో బ్యాగ్ ఇచ్చేటప్పుడు మీకు టోకెన్ ఇస్తారు కదా, ఆ టోకెన్ని మీ ఫోన్లో ఒక ఫోటో తీసుకోండి, ఎందుకన్నా మంచిది. ఇలా మనం మన లగేజ్ని తిరుమల కొండ కింద నుంచి తిరుమల కొండపైకి ఫ్రీగా పంపించవచ్చు. ఇంతకుముందు ఈ అలిపిరి పాదాల దగ్గర ఉన్న లగేజ్ తీసుకున్న బిల్డింగ్ పై ఫ్లోర్లో మనకి పెద్ద హాల్ ఒకటి ఉండేది. దాంతోపాటు వాష్రూమ్స్ కూడా ఉండేవి. ఎవరైనా ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు ఉంటే ఫ్రెష్ అప్ కూడా అయ్యేవాళ్ళు. ఇప్పుడైతే అది లేదు ప్రెజెంట్. ఎందుకు లేదంటే అక్కడ చాలా దొంగతనాలు అయితే జరుగుతున్నాయంట. నేను అక్కడ పనిచేస్తున్న ఒక పర్సన్ అడిగి కనుక్కున్నాను. ఆ పర్సన్ ఏం చెప్తున్నారంటే అక్కడ మొబైల్స్ అనేవి పెట్టేసి ఛార్జింగ్ పెడుతున్నారు కదా, ఛార్జింగ్ పెట్టి మొబైల్స్ అనేవి చాలా దొంగతనం జరుగుతున్నాయంట. దాంతోపాటు బంగారం ఉంటుంది కదా, ఈ బంగారం కూడా దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి ఆ రూమ్ అనేది పై ఫ్లోర్ అనేది మొత్తం క్లోజ్ చేశారంట. ఇప్పుడు ఓన్లీ మన లగేజ్ పెట్టడానికి మాత్రమే. లేదు మీరు ఖచ్చితంగా స్నానం చేయాలనుకుంటే విష్ణు నివాసం దగ్గర స్నానం చేయాలి. లేదంటే మీరు లగేజ్ పెట్టిన తర్వాత బయటకు వస్తే చిన్న వాష్రూమ్ ఉంటుంది, అది బాగానే ఉంటుంది. మీరు కంఫర్టబుల్ అయితే మీరు అందులో కూడా స్నానం చేయొచ్చు. మోస్ట్లీ మీరు విష్ణు నివాసం దగ్గర స్నానం చేసి ఆ బిల్డింగ్ దగ్గర స్నానం చేసి రావడం మంచిది ఇక్కడికన్నా. ఒకవేళ మీరు కింద నేను చెప్పిన 3 ప్లేస్లో మీరు దర్శన టోకెన్ తీసుకోలేదు, డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫ్రీ దర్శనం సంబంధించిన ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లోకి వెళ్తే మీ దగ్గర టోకెన్ లేకపోయినా సరే, అంటే దర్శనం టోకెన్ లేకపోయినా సరే మిమ్మల్ని దర్శనంకి అలౌ చేస్తారు. ఈ సర్వదర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళకి 6 గంటల టైం పట్టింది అనుకోండి దర్శనం అవ్వడానికి, మీకు 10 నుంచి 12 గంటల టైం పడుతుంది. ఓకేనా, 4 నుంచి 6 గంటల డిఫరెన్స్ అయితే ఉంటుంది, టైం డిఫరెన్స్. మీకు కూడా దర్శనం అవుతుంది. మీరు టోకెన్ తీసుకోలేదని ఎటువంటి భయపడే అవసరం లేదు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అడిగితే స్టాఫ్ చెప్తారు. ఫ్రీ దర్శనం లైన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లైన్లోకి వెళ్తే మీకు కూడా దర్శనం అయిపోతుంది. చాలామందికి ఇక కింద టోకెన్ తీసుకోకుండా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దర్శనం అనేది చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్లైన్ మనకి 50 రూపాయలకి రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఏరియాలో మనకి ఏంటంటే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రూమ్స్ అనేవి అలొకేట్ చేస్తుంటారు. నేనైతే రూమ్ కోసం ఉదయం 4:30 గంటల లైన్ దగ్గరికి అయితే వెళ్ళాను. లైన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికే చాలామంది లైన్ అయితే కట్టేస్తున్నారు. కాబట్టి మీరు ముందుగా వెళ్తే రూమ్ అనేది కొంచెం త్వరగా దొరుకుతుంది. దీంతోపాటు ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. మీకు రూమ్ అలొకేట్ అవ్వాలంటే రూమ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఫ్యామిలీ మొత్తం ఎలా అవసరం లేదు. అందులో 21 ఇయర్స్ దాటిన పర్సన్, 21 సంవత్సరాలు దాటిన పర్సన్ ఎవరైనా సరే ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డుతో లైన్లోకి వెళ్తే సరిపోతుంది. ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి మనకి రూమ్ అలొకేట్ చేయడానికి. మన కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు 4 మెంబర్స్ 8 మెంబర్స్ అని అడుగుతారు అనమాట. అంటే ఎక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారు అడుగుతారు. దాన్ని బట్టి రూమ్ అనేది సైజ్ అనేది ఉంటుంది. ఆ రూమ్ మనకి అలొకేట్ చేస్తారు. ఈ సిఆర్ఓ ఆఫీస్లో కౌంటర్ దగ్గర మన ఆధార్ కార్డు వెరిఫై చేసి మనకు ఒక టోకెన్ అనేది ఇస్తారనమాట. ఆ టోకెన్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది అండ్ బార్ కోడ్ కూడా ఉంటుంది. మనం ఆ టోకెన్ బయట తీసుకొచ్చి బయట పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. ఆ హోర్డింగ్ మీద మనకి నెంబర్ డిస్ప్లే అవుతుంది. మన యొక్క టోకెన్ నెంబర్ రాగానే పక్కన ఒక స్కాన్ చేసే మిషన్ అయితే ఉంటుంది. ఒక స్టాఫ్ ఉంటారు అక్కడ. మీరు అది ఇస్తే ఆయన స్టాఫ్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన మనకి అక్కడ మనకి ఏ బ్లాక్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ నాకు ఎస్ఎన్సీ బ్లాక్ అని చూపిస్తుంది. సో నేను ఎస్ఎన్సీ బ్లాక్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కీస్ ఇచ్చే రూమ్ ఒకటి ఉంటుంది. ఆ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి నేను 550 రూపీస్ ఈ టోకెన్ చూపించి వెరిఫై చేసుకొని 550 రూపీస్ పే చేస్తే క్యాష్ అని అవుతుంది, ఫోన్పే అని అవుతుంది. అక్కడ మోస్ట్లీ క్యాష్ ప్రిఫర్ చేయండి. ఫోన్పే ఒకవేళ ప్రాసెసింగ్లో ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి క్యాష్ ఇచ్చేస్తే వాళ్ళు మీకు రూమే అలొకేట్ చేస్తారనమాట. ఆ కీస్ తీసుకొచ్చి మీ రూమ్ మీరు తీసుకోవచ్చు. తీసుకున్న ఈ రూమ్లో మనం 24 గంటల వరకు అయితే ఉండొచ్చు. ఈ 24 గంటల తర్వాత కూడా మీరు ఇదే రూమ్లో ఉండాలనుకుంటే మీరు అక్కడ స్టాఫ్ ఎక్కడైతే మీరు కీస్ తీసుకున్నారో ఆ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడితే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు టైమింగ్ అనేది. ఇలా మనం తిరుమల కొండ మీద రూమ్ అయితే తీసుకోవచ్చు. రూమ్ తీసుకునేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో అదే ఫోన్ నెంబర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్కే మీరు ఇందాక పే చేసిన 550 రూపాయల నుంచి 50 రూపాయలు కట్ అయ్యి మిగిలిన 500 అనేవి మన బ్యాంక్ అకౌంట్కి వస్తాయి. కాబట్టి ఫోన్ నెంబర్ అనేది జాగ్రత్త చూసుకునివ్వండి. ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ తప్పిస్తే మీకు రిటర్న్ రావాల్సిన 500 రూపాయలు అనేవి పోయినట్లే. ఇప్పుడు మీరు రూమ్ తీసుకున్నారు కదా, రూమ్ తీసుకున్న తర్వాత లగేజ్ తెచ్చుకోండి. లేదంటే రూమ్ తీసుకోకముందే మీరు లగేజ్ తెచ్చుకోవచ్చు. లగేజ్ ఎక్కడ ఇస్తారంటే సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుందన్నమాట. క్యాష్ కౌంటర్కి బ్యాక్ సైడ్ ఉంటుంది, కొంచెం డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. దాని మీద రాసి ఉంటుంది, ఎవరికైనా చూపిస్తే చెప్తారు.
డైరెక్ట్గా అలిపిరి పాదాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే దారిలోనే కనిపిస్తుంది, రైట్ సైడ్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తే మీ లగేజ్ మీకు ఇస్తారు టోకెన్ చూపిస్తే. ఆ లగేజ్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా మీ రూమ్లో పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు రూమ్ అనేది అలొకేట్ అవ్వలేదు, ఓకేనా, రూమ్ అనేది మీకు దొరకకపోతే మీరు ఏం చేస్తారంటే, కొంచెం మీరు లగేజ్ తీసుకున్న తర్వాత ముందుకు వస్తే క్యాష్ కండ్ అని బ్లాక్ అవుట్ ఉంటుంది. క్యాష్ కండ్ అంటే గుండుగేస్తారనమాట ఆ ప్లేస్లో. అది ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్లో కూడా మనం స్టే చేయొచ్చు. ఎలా అంటే పైన క్యాష్ కండం జరుగుతుంది కదా, మనం గుండు గీయించుకున్న తర్వాత బాత్ అంతా చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కిందకు వస్తే కింద పెద్ద హాల్లా ఉంటుంది విత్ లాకర్స్ అనమాట. మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు లాకర్స్ ఇస్తారు. లాకర్లో చాప్ ఉంటుంది. చాప్ తీసుకుని ప్రశాంతంగా మన లగేజ్ని ఆ లాకర్లో పెట్టి తాళం వేసి మనం కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. లేదంటే దర్శనం టైం అయిపోయింది అనుకుంటే దర్శనం కూడా వెళ్ళిపోవచ్చు. తిరుపతికి చాలామంది వస్తుంటారు కాబట్టి రూమ్స్ దొరకడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇన్ కేస్ మీకు రూమ్ దొరకకపోతే ఇప్పుడు నేను చెప్పినట్లు ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉంటాయి. మీరు ఏదో ఒక ఏరియా దగ్గరికి వెళ్తే వాళ్ళు లాకర్స్ చాప్ ఇస్తారు. చాప్ తీసుకొని దాని మీద దుప్పడేసుకుని నిద్రపోవచ్చు ప్రశాంతంగా. హాట్ వాటర్ ప్రతి దగ్గర ఉంటుంది ఆ ఫెసిలిటీ అనేది. మీరు రూమ్ తీసుకున్నా సరే రూమ్లో హాట్ వాటర్ ఉంటుంది. రూమ్ టూర్ సపరేట్గా వస్తుంది వీడియో, లేదంటే ఇందులోనే యాడ్ చేస్తాం చూడండి. ఈ క్యాష్ కంటెంట్ బిల్డింగ్లో కూడా మనకి అన్నప్రసాదం పెడతారు. సో మీకు ఆకలిస్తే డైరెక్ట్గా వెళ్ళి అన్నప్రసాదం తినేయచ్చు ఆ టైంకి. ఈసారి మేము చిన్నపిల్లలతో వచ్చాం కాబట్టి మేమైతే రూమ్ తీసుకోవడం జరిగింది. లేదంటే ఆ క్యాష్ కంటెంట్ బిల్డింగ్ లోపలే ఆ హాల్లో ఉండిపోతాం. అదే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా అక్కడి నుంచి దర్శనంకి వెళ్ళిపోవచ్చు. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి రూమ్ తీసుకోవాలో వద్దా అనేది. నెక్స్ట్ మనం దర్శనం కోసం వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో మనం తీసుకువెళ్లాల్సినవి, మనకు ఆల్రెడీ దర్శన టోకెన్స్ ఇచ్చి ఉంటారు కదా, ఎవరు దర్శన టోకెన్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. దాంతోపాటు మీ యొక్క సెల్ ఫోన్స్ లేదా డిజిటల్ వాచెస్ ఇవి ఉంటాయి కదా, ఈ వాచెస్ ఏమి అలౌ చేయరు కాబట్టి మీ రూమ్ తీసుకుంటే రూమ్లో లాకర్స్లో పెట్టుకోవడం కానీ, లేదంటే దారిలో వెళ్ళేటప్పుడు అంటే క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడే మీకు మధ్యలో అడుగుతారు ఒక దగ్గర, ఆ ప్లేస్లో కానీ మీరు సబ్మిట్ చేసేయచ్చు. మీకు సబ్మిట్ చేసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు, అంటే ఒక టికెట్ లాంటిది ఇస్తారు. అది మీ దగ్గర జాగ్రత్త పెట్టుకుంటే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే మీకు రైట్ సైడ్ జ్యోతి వెలిగించే ప్లేస్ ఒకటి కనిపిస్తుంది. ఆ ప్లేస్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తిరిగితే అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో మనం సబ్మిట్ చేసిన వాచెస్, దాంతోపాటు మొబైల్స్, కెమెరాస్ ఏమున్నా సరే అక్కడ మనం తీసుకోవచ్చు మన టోకెన్ చూపించి. వీటితో పాటు మన దర్శనం కోసం క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు మనం పాటించాల్సిన డ్రెస్ కోడ్ ఏంటంటే, అమ్మాయిలు అయితే చున్నీ అంటే దుప్పటా ఉన్న డ్రెస్సులు మాత్రం అలౌ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దుప్పటా ఉన్న డ్రెస్సులు మాత్రం వేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అబ్బాయిలు అయితే మీరు టీషర్ట్స్ ఏమైనా వేసుకుంటే టీషర్ట్స్ మీద వేరే మతం సంబంధించిన పోస్టర్స్, లేదంటే మూవీకి సంబంధించిన పోస్టర్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉన్నవి మాత్రమే వేసుకొని వెళ్ళండి. అప్పుడే మీకు అలౌ చేస్తారు. లేదంటే మీకు టీషర్ట్ తిరిగేసి మళ్ళీ వేసుకోమని చెప్తారు. అక్కడ మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మీరు దర్శనం కోసం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. సెకండ్, మీ స్మార్ట్ వాచెస్, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నా సరే మీరు మీ రూమ్లో పెట్టేసుకొని రావడం మంచిది. లాకర్లో కానీ రూమ్లో కానీ పెట్టుకొని రావడం మంచిది. థర్డ్ వన్, మీ మొబైల్స్ మీరు ఖచ్చితంగా తీసుకొస్తారు కాబట్టి లైన్లోకి దారి మధ్యలో ఈ క్యూ లైన్ మధ్యలోనే 2 ప్లేసెస్లో తీసుకుంటారు మీ మొబైల్స్. మీరు ఎక్కడైనా సబ్మిట్ చేసేయచ్చు. ఎందుకు ఈ దర్శనం కోసం వెళ్ళే క్యూ లైన్ ఎక్కడ ఉంటుందంటే, మీరు ఫ్రీ బస్ ఉంటుంది. ఫ్రీ బస్ ఎక్కేసినా మీకు ఆ దర్శనం లైన్ దగ్గర తీసుకెళ్ళిపోతారు, సర్వదర్శనం లైన్ దగ్గర తీసుకెళ్ళిపోతారు. లేదంటే 20 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. జీప్స్ అయితే 50 రూపీస్ అలా తీసుకుంటున్నారు అనుకుంటా. 20 రూపీస్ అయితే మాకు తీసుకున్నారు మాట్లాడితే. వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఆ ప్లేస్ దగ్గరికి. అక్కడి నుంచి మనం లైన్ కట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ లైన్లో ఏంటంటే ఒక బిజినెస్ జరుగుతుంది. మాస్కులు అమ్ముతారు. ఒక మాస్క్ 10 రూపీస్ అని చెప్పి మాస్కులు అమ్ముతారు. మీకు అవసరం లేదనుకుంటే మాస్కులు కొనవసరం లేదు. మాస్క్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారని చెప్తారు వాళ్ళు. అది మీరు నమ్మొద్దు. మాస్క్ కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మాస్క్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ క్యూ లైన్కి ఏ టైంకి వెళ్ళాలో చెప్పలేదు కదా. మాకైతే మధ్యాహ్నం 12 గంటలకి దర్శనం టైమింగ్ అయితే ఇచ్చారు. కాకపోతే మేము మార్నింగ్ 9:30కే వెళ్ళిపోయాం. 9:30కి వెళ్ళిపోయేసరికి మాకన్నా తర్వాత అంటే మధ్యాహ్నం 3 గంటలకి టోకెన్స్ టైమింగ్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా దర్శనంకి, వాళ్ళు కూడా ఉదయం 8 గంటల నుంచే లైన్ కట్టిన వాళ్ళు ఉన్నారంట. సో మనం ఏ టైంకి వెళ్ళినా పర్లేదు. మేమైతే ఒక 3 అవర్స్ బిఫోర్ అయితే వెళ్ళిపోయాం. లైన్ ఫ్రీగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు మన లోపలికి అలౌ చేస్తున్నారు. ఎలాంటి అబ్జెక్షన్ అయితే చెప్పట్లేదు. మాకైతే దర్శనం అయ్యేసరికి టోటల్గా 6 అవర్స్ టైం అయితే పట్టింది. నెక్స్ట్ మనం లడ్డూలు ఎక్కడ తీసుకోవాలంటే, స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ అనేది ఒక రూట్ ఉంటుంది. ఇలా ఈ రూట్లోంచి వెళ్తే మనకి లడ్డూ ప్రసాదం ఇచ్చే బిల్డింగ్కి అయితే వెళ్తాం. ఒక లడ్డు 50 రూపాయలు అయితే ఉంటుంది. మీకైతే అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమీ అలౌ చేయట్లేదు కాబట్టి మీరు డబ్బులైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, లిక్విడ్ క్యాష్ డబ్బులైతే తీసుకెళ్ళాలి. మీరు డైరెక్ట్ క్యాష్ ఇస్తేనే వాళ్ళు లడ్డూస్ అయితే ఇస్తున్నారు.
మీరు ఇందాక నేను చెప్పినట్లు సర్వదర్శనం కింద టోకెన్ తీసుకొని వస్తారు కదా, వాళ్ళకైతే ఒక ఫ్రీ లడ్డు అయితే ఇస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా టోకెన్ లేకుండా ఎవరైతే దర్శనంకి వచ్చారో వాళ్ళకి ఎలాంటి ఫ్రీ లడ్డు అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రీ లడ్డు ఓన్లీ టోకెన్ ఉన్న వరకు మాత్రమే ఇస్తారు. అలా కాకుండా మీరు ఆన్లైన్ పేమెంట్ త్రూ లడ్డు తీసుకోవాలనుకుంటే, అంటే మీ దగ్గర క్యాష్ లేకపోతే మీరు లడ్డు తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. దానికి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి మీకు ఎన్ని లడ్డూలు కావాలో ఎంటర్ చేస్తే అదో స్లిప్ ఇస్తుంది. ఆ స్లిప్ తీసుకెళ్ళి మీరు ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా సరే మీకైతే లడ్డూస్ అనేది ఇస్తారు. మీరు ఎన్ని లడ్డూలు తీసుకోవాలనుకుంటున్నారో అన్ని లడ్డూలకి ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటారు కదా, మీరు ఆ లడ్డూలు అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, నేను చెప్పాను కదా ఒక మిషన్ ఉంటుందని చెప్పి, ఈ ప్లేస్ దగ్గర చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకనే మీరు దర్శనంకి వెళ్ళేటప్పుడే క్యూ లైన్ కట్టకముందే మీ మనీ అనేది మీ పాకెట్లో పెట్టుకోండి. మనీ ఉంటే ఈజీగా లడ్డూలు అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మనం శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు తిరుమలలో నాకు నచ్చిన విషయం ఒకటి ఉందని చెప్పాను కదా, అది మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేంటంటే, తిరుమలలో మనం రూమ్ తీసుకుంటాం కదా, రూమ్ తీసుకోవడానికి కీస్ తీసుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్కి వెళ్ళిన దగ్గర బయట ఒక ఇద్దరు కూర్చొని ఉంటారు, వాళ్ళు కీస్ ఇస్తారు, దాంతోపాటు స్లిప్ మీద ఏదో రాసి ఇస్తారనమాట సిగ్నేచర్ చేసి. ఆ పర్సన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా, వాళ్ళకి మంచి శాలరీ వస్తుంది. కానీ వాళ్ళు మనకి కీస్ ఇచ్చే ముందు కానీ, లేదంటే మనం రిటర్న్ కీస్ ఇచ్చేటప్పుడు కానీ టీకి డబ్బులు అడుగుతారు. అదే నాకు విచిత్రంగా అనిపించింది. అక్కడ రూమ్స్ క్లీన్ చేసే సేపర్స్ ఉంటారు, వాళ్ళు కానీ మనం అక్కడ మొబైల్స్ తీసుకుంటాం కదా, ఆ మొబైల్స్ తీసుకునేటప్పుడు లోపల వర్క్ చేసే పర్సన్స్ వీళ్ళు అడిగిన నాకు పెద్ద విచిత్రంగా అనిపించలేదు. కానీ వీళ్ళు టిప్ టాప్గా రెడీ అయ్యి ఉంటారు, నీట్గా వైట్ డ్రెస్ వేసుకొని. వీళ్ళు అడుగుతారు టీకి డబ్బులు ఇవ్వమని, అది కూడా 50 రూపీస్ అలాగే ఇవ్వమని చెప్తారు. అదే నాకు నచ్చలేదు. ఇలా తిరుపతిలో కొన్ని ప్లేసుల్లో మనకి డబ్బులు అయితే అడుగుతారు. ఆ క్యాష్ కంటే గుండు గీసే దగ్గర కానీ, ఈ రూమ్ కీస్ ఇచ్చే దగ్గర కానీ, మన మొబైల్స్ తిరిగి తీసుకునే దగ్గర కానీ డబ్బులు అడుగుతుంటారు. ఈ ఒక్కటే నాకు తిరుమలలో నచ్చలేని విషయం. మిగిలినవన్నీ చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే, తిరుపతిలో మనం దర్శనంకి వెళ్తాం కదా, దర్శనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మనకి అన్నప్రసాదం పెడతారు. దాంతోపాటు టీ, కాఫీ, టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి ఇస్తారు. మిల్క్ కూడా ఇస్తారు, చిన్నపిల్లలకు బాగా యూజ్ అవుతుంది. లైన్లోకి వెళ్తాం కదా, లైన్లోకి వెళ్ళి ఒక రూమ్లో ఉన్నప్పుడు మనకి సప్లై చేస్తుంటారు. దీంతోపాటు మన వాష్రూమ్ చూసుకుంటే చాలా క్లీన్గా ఉంటాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మీరు అలిపిరి మెట్ల నుంచి నడుచుకుని వెళ్ళినప్పుడు కూడా మెట్ల మార్గంలో కూడా ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా సప్లైస్ చాలా బాగుంటాయి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, తిరుపతిలో మనం కింద కొండ కింద లగేజ్ ఇచ్చే దగ్గర కీస్ కొంటాం కదా, అక్కడే మనకి సబ్బులు అంటే సోప్స్, టూత్పేస్ట్ ఇవన్నీ అమ్ముతారు. మీరు అక్కడ కొంటే డబల్ ఛార్జెస్ ఉంటాయి. అంటే 5 రూపీస్ సోప్కి 10 రూపీస్ తీసుకుంటారు. వాళ్ళు అక్కడ అలాగే అమ్ముతారు కాబట్టి మీకు కుదిరితే ముందుగానే మీ బ్యాగ్లో ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోండి. కానీ తిరుమల కొండ మీద మాత్రం మీకు ఏ వస్తువు అయినా సరే ఎంఆర్పి రేట్కి దొరుకుతుంది. నేనైతే తిరుపతికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనంకు వెళ్ళే వాళ్ళకి కావాల్సిన టోటల్ సమాచారం ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. దీంతోపాటు నేను మీకు ఒకటి చెప్పలేదు, మీరు తిరుపతిలో కానీ తిరుమల కొండ మీద కానీ విజిటింగ్ ప్లేసెస్ కొన్ని గుడులు కూడా ఉంటాయి. మీరు దర్శనంకి వెళ్ళాలనుకుంటే దానికి కూడా వెళ్ళచ్చు. వాటి కోసం సపరేట్గా చెప్పలేదు, ఎందుకంటే టైం ఉన్న వాళ్ళు ఆ టైం చూసుకొని వాటికైతే వెళ్ళిపోతారు. టైం లేని వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాటి కోసం చెప్పట్లేదు. ఇన్ కేసు మీకు టైం ఉంటే తిరుపతిలో మీరు తిరగాలనుకుంటే, అంటే కొండ కింద మీరు వెళ్ళాలనుకుంటే గుళ్ళకి కానీ విజిటింగ్ ప్లేసెస్ కానీ విష్ణు నివాసంలో గవర్నమెంట్ వెహికల్స్ సంబంధించిన బోర్డ్స్ ఉంటాయి. ప్రైస్ ఇక్కడ పెడతాను కదా, ఇది చూడండి. ఈ విధంగా డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయి ఆ లొకేషన్స్ బట్టి. మీరు దేనికి కావాలనుకుంటే దానికి మనం బుక్ చేసుకోవచ్చు, టికెట్ అయితే ఇస్తారు. గవర్నమెంట్ వెహికల్ మనం వెళ్ళచ్చు, లేదంటే గేట్ బయట ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. ఈ విష్ణు నివాసం గేట్ ఉంటుంది కదా, బయటకు వస్తే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, క్యాబ్లు, జీప్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళతో బేరం ఆడితే కొంచెం అమౌంట్ తగ్గుతుంది. మీకు ఆ లొకేషన్కి వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు అండ్ గుడి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సేమ్ ఇలానే తిరుమల కొండ మీద కూడా ఉంటాయి విజిటింగ్ ప్లేసెస్ అనేవి, మీరు అక్కడ కూడా విజిట్ చేసేయచ్చు ప్లేసెస్ అన్నీ. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. దాంతోపాటు మీకు దర్శన్ టోకెన్స్కి లైన్ కట్టి ఉంటారు కదా, నేను చెప్పిన 3 ప్లేసెస్లో మీరు ఏ ప్లేస్లో అయితే లైన్ కట్టారో ఆ ప్లేస్లో మీకు ఏ టైంకి టికెట్స్ ఇచ్చారో కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్లు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తిరుపతికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. ఫైనలీ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఎగ్జైటెడ్ మైండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మంచి క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.